2 రోజుల్లో కాపు నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కావడం శుభపరిణామమని రాయలసీమ బలిజ సంఘం లీగల్ అడ్వైజర్ మురళీకృష్ణ అన్నారు. రాష్ట్రంలో కాపులకి ఏ పార్టీ తరపున ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన అన్నారు. కాపులు ఎక్కువ ఎక్కడ ఉంటారో అక్కడ అసెంబ్లీ టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై పవన్తో చర్చిస్తామంటున్న రాయలసీమ బలిజ సంఘం లీగల్ అడ్వైజర్ మురళీకృష్ణతో మా ప్రతినిధి విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. నేత పవన్ కళ్యాణ్ గారు మరో 2 రోజుల్లో కాపు సంఘం నేతలతో అయితే ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు. అంటే దాదాపుగా రాష్ట్రంలోని కాపులందరినీ ఒకతాటిపై తేవాలన్న ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మరో 2 రోజుల్లో విజయవాడ వేదికగా జరగబోతుంది. అలాగే ఇదే అంశంపై మనతో చర్చించడానికి రాయలసీమ బలిజ మహాసంఘం అనంతపురం జిల్లా లీగల్ అడ్వైజర్ మురళీకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన మాటలు తెలుసుకున్నాను. చెప్పండి, అంటే మరో 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలోని బలిజలందరితోనూ ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు. అంటే దేని గురించి జరగబోతుంది అంటారు ఈ సమావేశం? పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం బలిజలకు ఈ రాష్ట్రంలో చాలా అన్యాయం జరుగుతుంది. అణగారిన వర్గాలుగా తయారైనారు. బీసీలను చేయాలని చెప్పి ఇంతకుముందు గతంలో ఎన్నో మీటింగ్లు కూడా చెప్పాడు. ఇప్పుడు కూడా ఆయన సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే కాపులు పెద్దన్న పాత్ర పోషించి అన్ని కులాలను కలుపుకొని ఎట్లయినా రాజ్యాధికారం వైపు అడుగులేసి ఏదైతే కాపులు ఆశిస్తున్నారో బీసీలు కావచ్చు, ఇంకా ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు ఎదగాలనే ఉద్దేశంతో పద్నూరు జిల్లాల కాపులతో రాబోయే 2 రోజుల్లో మీటింగ్ ఉందని మాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని గురించి మేము సంఘంలో చర్చిస్తున్నాము. ఆ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా ఎన్నో మీటింగ్లో చెప్పారు. కాపులు పెద్దన్న పాత్ర పోషించి అన్ని కులాలను కలుపుకొని ముందుకెళ్ళాలి. మనం ముందుకెళ్తేనే రాజ్యాధికారం సాధించగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకు అందరికీ కలుపుకొని ముందుకెళ్ళి మనకు ఏవైతే మన సమస్యలు ఉన్నాయో కాపు కులస్తులకి ఆ కాపు కులస్తులు సమస్యల మీద గట్టిగా పోరాడదామని ఎన్నో మీటింగ్లు గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఎన్నో సభల్లో కూడా చెప్పినాడు. ఆ విధంగానే ఈరోజు మేము కాపు సంఘం పద్నూరు జిల్లా అధినేతలు ఈరోజు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మంగళగిరికి పోవాలనే ఆలోచనలో మేము ఉన్నాము. ఈరోజు రేపు అంతా బయలుదేరుతున్నాము. మాకు ఇన్ఫర్మేషన్ రాలి వస్తే బయలుదేరాలని అనుకుంటున్నాము. అయితే ముఖ్యంగా ఈ సమావేశంలో రాబోయే ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఏముందంటారా? ఎన్నికల అభ్యర్థుల గురించి అయితే మాకు అంత క్లారిటీ లేదండి. ప్రకటించే అవకాశం కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు కేవలం కాపులు వచ్చి ఎందుకంటే అత్యధికంగా చాలా నియోజకవర్గాల్లో కాపు ఓటు బ్యాంక్ ఉంది. ఆ ఓటు బ్యాంకులో కాపులకే కేటాయించాలనే ఉద్దేశంతో మేము కూడా డిమాండ్ చేయబోతున్నాం పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే ఇప్పుడు అనంతపురం తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దగ్గర ఇక్కడ 55,000 ఓట్లు ఉన్నాయి. ఎప్పుడో రామకృష్ణ 83 ఎమ్మెల్యే అయినాడు. ఇంతవరకు బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి ఏ పార్టీకు టికెట్ ఇవ్వట్లే. అవకాశాలు ఉన్నా కూడా హిందూపూర్లో కూడా ఇప్పుడు నవీన్ నిత్యాలు గెలిచే అవకాశం ఉన్నాయి, అక్కడ ఇవ్వలే. ఇప్పుడు గత ప్రభుత్వం వైసీపీ పోయినసారి మహాలక్ష్మికి ఇస్తారని చెప్పి ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసి లాస్ట్కి రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చింది. అలాగే ఇలాంటి ఎన్నో మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి ఆ ఇబ్బందుల మీద పవన్ కళ్యాణ్ గారు అందరికీ కలిపి కాపు సంఘం సమావేశం పెట్టినారు. ఆ సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాము. కాపులు ఎక్కడెక్కడైతే బలంగా ఉన్నారో అక్కడ మాకు కాపులకు మాత్రమే కేటాయించాలి. కాపులు బలిజలు ఏ స్థానంలో బలిజంగా ఉన్నారో వాళ్ళకే సీటు కేటాయించాలని చెప్పి మేము బలంగా పవన్ కళ్యాణ్కి మన నినాదం వినిపించాలని చెప్పి ఆ ఉద్దేశంతోనే మేము ఈరోజు మీటింగ్ అటెండ్ అవుతున్నాము. ఖచ్చితంగా ఏ పార్టీ అయినా కూడా మాకు బలిజలకు ఎక్కడైతే అధికంగా ఉన్నారో, ఇప్పుడు పుట్టపర్తి ఉన్నారు, హిందూపూర్ ఉన్నారు, గుంతకల్లు ఉన్నారు, అనంతపురం ఉన్నారు, కనీసం ఈ 4 స్థానాల్లో అట్లీస్ట్ 2 అసెంబ్లీ స్థానాలు ప్రతి పార్టీకి ఇదే వినిపించుకోదలుచుకున్నాం. పవన్ కళ్యాణ్ కూడా బలంగా వినిపించుకోదలుచుకున్నాము. ఏ పార్టీ అయితే మాకు కాపులు గుర్తిస్తుందో ఆ పార్టీ వైపే మేము ఈరోజు అడుగులేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం. అది అయితే ముద్రగడ పద్మనాభం గారు జనసేన పార్టీలోకి చేరుతానంటూ అయితే వస్తున్నాయి. అంటే ఈయన ముద్రగడ పద్మనాభం పార్టీలోకి చేరితే ఏమైనా బలం చేకూరే అవకాశం ఉందంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే ఆయన కూడా ఒక కాపు ఉద్యమ నాయకుడు. గతంలో కాపు ఉద్యమం కోసం చాలా ఉద్యమాలు చేశాడు. కాపులను బీసీలు చేయాలని చెప్పి ఎన్నో ఉద్యమాలు చేసి తుని కావచ్చు ఇట్లా ఎన్నో ఉద్యమాలు చేసి కాపులంతా ఒక ఏకతాటిపైకి తెచ్చి కాపులను ఎటు తిరిగి బీసీ అధికారం సాధించాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసినాడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. కానీ కాలేదు. ఇప్పుడు కూడా అలాంటి బలమైన నాయకుడు వస్తే ఖచ్చితంగా మా బలిజ సామాజిక వర్గానికి బలమైన అసెట్గానే ఉంటుంది. రావాలనే కోరుకుంటున్నాం. ఇలాంటి పెద్దలు చాలామంది వచ్చి పవన్ కళ్యాణ్ గారు గతంలో అదే చెప్పింది, రండి పెద్దలు వచ్చి పెద్దన్న పాత్ర పోషిద్దాం, ఇంకా 4 కులాలను కలుపుకొని మన రాజ్యాధికారం వైపు అడిగేద్దాం. ఏం చేయాలన్నా రాజ్యాధికారం ఉంటేనే చేయగలుగుతాం, రాజ్యాధికారం లేకపోతే ఏం చేయలేమనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఎన్నో మీటింగులు పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు ఈరోజు మేము పవన్ కళ్యాణ్ మాకు చేస్తాడని అదంతా ఇంత ఆశ ఉంది. ఖచ్చితంగా మా ఆశతోనే ఈరోజు వెళ్తున్నాము. పవన్ కళ్యాణ్ కూడా అదే ఆశతోనే మేము మా సమస్యలు వినిపించుకోవాలనుకుంటున్నాము. ఖచ్చితంగా కాపులంతా ఈసారి ఏకదాటిపైకి వచ్చి మాకు ఎవరైతే అత్యధిక సీట్లు కేటాయిస్తారో ఆ పార్టీలకే మేము బలంగా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం. అయితే రాబోయే మీటింగ్లో రాయలసీమ లీగల్ సెల్ అధ్యక్షునిగా మీరు ఏ ప్రతిపాదనలు ముందుకు తీసుకెళ్ళబోతున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి ముందరికి?
తప్పకుండా మేము మీరు అన్నట్లు మంచి క్వశ్చన్ అడిగారు. ప్రతిపాదనలు అంటే ఇదే చెప్తున్నా, మా సామాజిక వర్గం ఎక్కడైతే అనంతపురం తీసుకోండి, ఎప్పుడో చెప్తే కదా ఇంతకుముందు 83, అది కాదు ఇప్పుడు మాకు ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు సామాజిక ప్రకారం 83కి 40-50 ఉన్నాయి, ఇప్పటికి 2024 ఇంకా ఆ సంఖ్య పెరిగి ఉంటుంది. కాబట్టి ఆ దామాసి ప్రకారము మాకు ఖచ్చితంగా అనంతపురం సీటు కేటాయించాలా, బలిజలకే కేటాయించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని గట్టిగా మేము సమావేశంలో అడగాలనుకుంటున్నాము ఖచ్చితంగా. ఎందుకంటే మాకు బలిజలు ఇప్పుడు ఎందుకు ఇక్కడ మా బలిజల కేటాయిస్తే జిల్లా వ్యాప్తంగా మాకు కాపులను గుర్తిస్తే మిమ్మల్ని ఎవరైనా మిగతా మా కాపు కులస్తులు ఏదైనా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అభివృద్ధి వాళ్ళు ఎదగడానికి తోడ్పడవచ్చు. మాకే అధికారం లేనప్పుడు మేము వాళ్ళకి ఏం సాయం చేయగలుగుతాము? ఒక అధికారం మనం అంటూ మాకుంటే మేము చేయగలుగుతాం సార్. ఖచ్చితంగా మీరు సార్ గుర్తించి మాకు టికెట్ ఇవ్వండి. అనంతపూర్లో బలిజల సామాజిక వర్గం బాగుంది, ఎక్కువ ఉంది, మీ కాల్చీటే ఇన్పుట్ తెప్పించుకోండి, తెప్పించుకొని ఆ ఇన్పుట్ ప్రకారం మాకు ఖచ్చితంగా సీట్ అయితే కేటాయించాలా. కేటాయిస్తేనే సార్ ఏ పార్టీకైనా మేము సపోర్ట్ చేస్తామని ఖచ్చితంగా ముక్త కంఠంతో పవన్ కళ్యాణ్ గారు చెప్పదలుచుకున్నాం. అయితే ముఖ్యంగా రాయలసీమ లీగల్ సెల్ అడ్వైజర్ మురళీకృష్ణ గారి మాటల్లోనే విన్నాము. అంటే బలిజలు ఎక్కువ ఉన్నా కానీ మాకు ఎక్కడ ఏ పార్టీలోనైతే ఇంతవరకు గుర్తింపు ఇవ్వలేదని, మాకు ప్రాధాన్యత ఇవ్వలేదని అయితే వారు అంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అనంతపురం నుంచి ఖచ్చితంగా బలిజలకు అయితే ఖచ్చితంగా మాకు సీట్ కేటాయించాలని అయితే పవన్ కళ్యాణ్ గారిని కూడా డిమాండ్ చేయాలని అంటున్నాము. అలాగే ముఖ్యంగా బలిజల మీద రాజకీయ పార్టీలు సాధిస్తున్న కక్ష సాధింపులకు పూర్తిగా వ్యతిరేకంగా మేము పోరాడదలుచుకున్నాము అని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నారు. కెమెరామెన్ శర్మతో విజయ్ ప్రైమ్ 9 న్యూస్ అనంతపురం.